అసురుల కోపం అన్నం పైన తీయొద్దురా. డాడీ డాడీ రారా కూర్చో. డాడీ తప్పైపోయింది డాడీ. సారీ డాడీ. డాడీ ప్లీజ్ డాడీ హెల్ప్ మీ డాడీ. డాడీ నాకు చాలా భయం వేస్తుంది డాడీ. ఊరుకోరా, నేను చూసుకుంటా. అంతమంది ఉన్నారు స్టేషన్లో, వాడు పారిపోతుంటే గాడిదలు కాస్తున్నారా? సారీ సార్, తప్పంతా నాదే. యాక్చువల్గా నేను ఇంటికి వెళ్ళకుండా ఉండాల్సింది సార్. సారీ సార్. ఓకే ఓకే సరే, ఈ విషయం మీడియా వాళ్ళకి తెలిసిందా? తెలియదు సార్. ఈ విషయము మీకు మాకు తప్ప ఎవరు తెలుసు సార్? సరే, మీడియా వాళ్ళని అడిగితే ఇంకా గాలిస్తున్నామని చెప్పండి. బయట ఏం జరిగినా నేను చూసుకుంటాను. ముఖ్యంగా ఆ జానిగడ్ని మాత్రం వదలొద్దు. ఎందుకంటే వాడు బయట ఎక్కడన్నా చెప్పాడు అనుకో, మన పని అయిపోద్ది. వాళ్ళని మాత్రం వదిలేదే లేదు సార్. ఎక్కడ కనపడితే అక్కడ కాల్చి పారేస్తాం సార్ నా కొడుకుని. క్షమించరాని నేరం. ఈ దేశ గడ్డపై పుట్టి పెరిగి పరాయి దేశపు కుక్కలు ఇచ్చే డబ్బు కోసం ఆశపడి ఇంత ఘోరమైన పనికి పూనుకున్నవాడు వాడెవడైనా సరే వదిలేదే లేదు, ఉరికము మెక్కాల్సిందే వాడు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఇలాంటి పనులు ఇక మీదట ఎవ్వరు చేయకుండా ఉండాలంటే జానిగాడు లాంటి వాడిని వదలకూడదు. చంపేయండి, నా కొడుకుని చంపేసేయండి. కాలు పట్టుకుంటాను, వదిలేండి సార్. సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్. రే నా కుక్కవో